మనసారా కీర్తింప కదలిరారే. నిత్య యాజకుడు మన ప్రభు యేసుని మనసారా కీర్తింప కదలిరారే. దైవ జనమా ఓ ప్రియ సంగమా వేణోళ్ళ స్తుతించ కదలిరారే. దైవ జనమా ఓ ప్రియ సంగమా వేణోళ్ళ స్తుతించ కదలిరారే. నిత్య యాజకుడు మన ప్రభు యేసుని మనసారా కీర్తింప కదలిరారే. మదిలో పొంగే ప్రేమయే గురుత్వము. ఆశా ప్రేమల సమ్మేళనమే యాజకత్వము. దేవుని మదిలో పొంగే ప్రేమయే గురుత్వము. ఆశా ప్రేమల సమ్మేళనమే యాజకత్వము. పరిశుద్ధాత్మ అభిషేకమే ఈ అర్చక జీవనము. పరిశుద్ధాత్మ అభిషేకమే ఈ అర్చక జీవనము. యాజక సేవకు ప్రతిరూపం ప్రభు యేసుని రూపం. యాజక సేవకు ప్రతిరూపం ప్రభు యేసుని రూపం. దైవ జనమా ఓ ప్రియ సంగమా వేణోళ్ళ స్తుతించ కదలిరారే. దైవ జనమా ఓ ప్రియ సంగమా వేణోళ్ళ స్తుతించ కదలిరారే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 పునీత పాదువ అందోని వారిని పండుగను కొనియాడుటకు వచ్చిన మీ అందరినీ అమిత ఆనందముతో ఆహ్వానిస్తున్నాం. ఈ పండుగకి నాతో పాటు మన రీజనల్ సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ శ్రీవారెడ్డి గారు మరియు మన ఫాదర్ ఇన్నారెడ్డి డైసన్ ఫాదర్స్ మరియు మన రిలీజియస్ ఫాదర్స్ మనతో ఉండి ప్రార్థించుటకు మన సిస్టర్స్ కూడా వచ్చి ఉన్నారు. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఈ గొప్ప పునీతుడు బ్రతికిన కొన్ని నాళ్ళలో దేవుని అతి ఉన్నత అభిషేకమును ఆశీర్వాదమును పొంది మానవుని జీవితం ఈ లోకములో దొరకే ఆస్తి అంతస్తు ఆశీర్వాదం కంటే ఉన్నతమైన పరలోకమిచ్చే మహిమతో అభిషేకముతో నిండినది. దానిని పొందుకుని వారు ధన్యులు, దానిలో జీవించువారు
మహిమను సాధించేవారు అని తమ జీవితం ద్వారా నిరూపించి ఆయన మరణించినను ఎప్పుడు కూడా ఆయన పేరిట వచ్చి ప్రార్థించే బిడ్డల జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేయు గొప్ప పునీతుడుగా ఉన్నాడు. ఒక నిమిషం రెండు చేతుల పైకి లేపి ఆ దేవాది దేవుని స్తుతించి ఆరాధించి, స్తుతించేదా నీ నామం యేసయ్యా. పునీత అందోని వారు ఎప్పుడు నిన్ను తన చేతిలో పట్టుకుంటూ ఆరాధించేవారే. మేము కూడా మేము స్తుతించి ఆరాధిస్తున్నాం. మా స్తుతులను అంగీకరించి ఈ దివ్య బలిభోజనంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ ఈ పునీతుడు సంపాదించుకున్న అభిషేకము, విడుదల, అద్భుత కార్యాలు వీరి జీవితంలో వీరి కుటుంబంలో జరుగునుగాక ప్రార్థించుకుంటాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు రాజా. నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. ధన్యతతో స్తుతి పాడేదా నా యేసు రాజా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. చేతులు పైకి లేపటం. తండ్రి, నాలో ఉన్నదంతా నువ్వు ఇచ్చినదయ్యా, నీకే స్తోత్రమని సమర్పించటం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు రాజా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు రాజా. నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కుడి చేతిని పైకి లేపి యోగ్యత లేని మనుషులను యోగ్యతులుగా చేయు నీ కృపకు స్తోత్రమయ్యా, నీకే ఆరాధన. పాడుదాం. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడ చప్పలు కొడుతూ నా యేసు రాజా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో
నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క నిమిషం దైవ సన్నిధిలో రెండు చేతులను హృదయం మీద ఉంచుకొని, హృదయంపై ఉంచుకొని ప్రార్థించుకుంటాం. ఈ గొప్ప దేవుని ఆరాధించుటకు వచ్చిన మన జీవితంలో దేవుని పొందుటకు ఏదైనా ఆటంకముగా ఉన్నచో తగ్గించుకొని, మనల్ని మన్నించమని, మనల్ని శుద్ధి చేయమని దివ్యపలి పూజలో ప్రార్థించుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయినడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. పరితపించు హృదయమును ఓదార్ప పంపబడిన ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. పాపుల కొరకై తన ప్రాణమును పోసిన క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. తండ్రి కుడి ప్రక్కన నుండి రేయుంపబడు మన కోసం మనవి చేయు ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు
విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు ప్రభు నన్ను అభిషేకించెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 వచనముల వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సరమును గూర్చి మన దేవుడు శత్రువులను శిక్షించు దినము గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోకవస్త్రము మారుగా ఆనంద తైలమును వసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరెడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పరమ పవిత్రుడ అంతోనివారా ప్రార్థన పరుడా శ్రీయేసు బాటలో నడిపించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడా. ఆ అధికారము మీ ప్రసిద్ధి కొరకే కానీ మిమ్ము నాశనము చేయుటకు కాదు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 10వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. మేము వితండవాదములను దైవ జ్ఞానమునకు అడ్డు నిలుచు ప్రతి ఆటంకమును త్రోసివేయుదుము. ఆలోచనలు బంధించి క్రీస్తునకు విధేయులుగా చేయుదుము. మీరు మీ సంపూర్ణ విధేయతను నిరూపించిన తరువాత ఎట్టి అవిధేయతతో కూడిన పనినైనను శిక్షింప సిద్ధమగుదుము. మీ కన్నుల ఎదుట ఉన్నదానిని చూడుడు. ఎవడైనను
తాను క్రీస్తునకు చెందినవాడనని చెప్పుకొనినచో తన వలె మేమును ఆ క్రీస్తునకు చెందిన వారమని ఎరుగవలెను. ప్రభువు మాకు ప్రసాదించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ గొప్పగా చెప్పుకొనినను దాని కొరకు సిగ్గుపడలేదు. ఆ అధికారము మీ ప్రసిద్ధి కొరకే కానీ మిమ్ము నాశనము చేయుటకు కాదు. నా లేఖలతో మిమ్ము భయపెట్టుటకు ప్రయత్నించుటలేదు. పౌలు జాబులు తీవ్రముగాను కఠినముగాను ఉండును, కానీ తానే స్వయముగా మనతో ఉన్నప్పుడు అతడు బలహీనుడు. అతని మాటలు ఎందులకును కొరగావు అని ఎవడైనా పలకవచ్చును. ఇది ఏళ్లవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 24 నుంచి 28 వరకు. నన్ను అనుసరింప కోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొనుచునువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. నీకు స్తుతి కలుగునుగాక. సినాయి శిఖరమున దిగిన సర్వేశ్వర, మా ఆత్మ దాహము కూడా తీర్చమయ్యా. 2 చేతులు పైకి లేపి, ఆత్మ దిగిరావా, మా అందరిపై దిగిరావా. అందోని వారిని అభిషేకించి ఉన్నత పునీతుడుగా మార్చిన అదే ఆత్మ మమ్మలను, మా జీవితమును కూడా అభిషేకించయ్యా. విశ్వాసముతో 2 చేతులు పైకి లేపి ప్రార్థించుకో. పరిశుద్ధాత్మదేవా, వేం చేయుమా, నీ ప్రజలను ఆత్మలను శుద్ధి చేయుమా. నీ పరలోకాభిషేకమును నీ జ్ఞానం బుద్ధి విమరిస
దృఢము ఓర్పు దైవ భయము దైవ భక్తిని దయచేయుమయా. హల్లెలూయా 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 పరిశుద్ధాత్మదేవ, పునీత అందోని వారిని నడిపిన, అద్భుతం చేయి పునీతునిగా మార్చిన దైవమా, మా అందరి కోసం సహాయం చేయండి. మాతో ఉండి మా జీవితాన్ని, మా కుటుంబాలను నూతనీకరించండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో మీ అందరికీ మొదటిగా ఇక్కడ కుమికుడిన మన రీజనల్ సుపీరియర్ ఫాదర్ శ్రీవారెడ్డి మరియు మిగిలిన మన గురువులు మన కోసం ప్రార్థన చేయటకు వచ్చినారు, మన కన్యాస్త్రులు, సిస్టర్స్, మీ అందరికీ పండుగ శుభాకాంక్ష. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మీరందరూ మీరు చూస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వికసించినట్లు మీరు అందరూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ గొప్ప పునీతుని పండుగను మనం కొనియాడుటకు ఇక్కడికి వచ్చినాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మనమందరము ఆనాడు ఒక్క సాధారణమైన మనిషిలో పరలోకం ఏం చూసింది, ఆ మనిషి పరలోకాన్ని తనలో ఎలా చూశాడు, పరలోక దీవెనల్ని ఎలా పొందుకున్నాడు, హల్లెలూయా అనేది మనమందరికీ తెలుసు. ఆ గొప్ప జీవితము మన కోసం కూడా వేచి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక మామూలు మనిషి 36 సంవత్సరాలే జీవించాడు. ఆయన పుట్టినది ఒక చోటలో, ఎదిగినది ఇంకొక చోటలో, సేవ చేసినది ఇంకొక చోటలో. కానీ మనుషులు మారవచ్చు, స్థలాలు మారవచ్చు, కానీ మనల్ని నడిపించేవాడు మారడు. మనల్ని పిలిచినవాడు మారడు. ఆయన మనతో ఉండి మహిమగల కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన మరణిస్తున్నప్పుడు ఎలా స్తేఫాన్ పలికాడో అట్లనే నేను దేవుని చూస్తున్నాను అని చెప్పుకుంటూ ఆయన మరణించాడు. పుట్టినది ఒక పెద్ద ధనవంతుని ఇంటిలో, కానీ మరణించినది పేద జీవితం జీవిస్తున్న క్లేరా సిస్టర్స్ మధ్యలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పునీత అగుస్తిన్ వారి సభలో చేరుకొని దేవుని వాక్యంలోని లోతైన సత్యాలను తెలుసుకొని లోకానికి ఇవ్వాలని వాక్య దాహముతో అగస్తిన్ వారి సభలో చేరాడు. కానీ కొన్ని దినముల్లో స్వార్థ కోసం వేరే దేశాలకు వెళ్ళి మరొకో అని చోటలో ఫ్రాన్సిస్కన్ గురువులు మరణించిన దాన్ని వినగానే ఆయన అంతరంగంలో ఒక దాహం, ఈ స్వార్థ కోసం నేను కూడా నన్ను బలిగా సమర్పించుకోవాలి, కావాలంటే వీరిలాగా నేను కూడా రక్త సాక్షిగా మారాలి, సువార్త అన్ని చోట్లలో ప్రకటింపబడాలి అనే దాహం తపనతో అగస్తిన్ వారి సభను వదిలిపెట్టి ఫ్రాన్సిస్కన్ సభలో చేరి ఒక గొప్ప గురువుగా మారి ఒక గొప్ప పునీతుడిగా మారారు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఆయన్ని ద సెయింట్ ఆఫ్ ద వరల్డ్,
లోకానికే పునీతుడు అని అప్పుడు ఉండిన పోప్ లియో 13వ లియో అని పోపు గారు చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునీత అందోని వారిని చరిత్రమును మనం ఎన్నో చోట్ల విని ఉండవచ్చు. కనుక ఇక్కడ మనము ఆధ్యాత్మికంగా అభిషేకంలో ఎదుగుతున్న బిడ్డలము కనుక ఈ పునీత అందోని వారి జీవితంలో ఆయన ఎలా ఆధ్యాత్మికంగా ఎదిగాడు, ఆయన జీవితంలో కనబడిన ఆ మహిమగల కార్యాలను కొన్నిటిని, ఆయన ఆ ఉన్నత స్థానమును పొందుటకు ఆయన నడచిన ఆ మార్గాలని, ఆయన జీవితంలో కనబడిన కొన్ని కార్యాలను తెలుసుకొని దాన్ని మనము కూడా సొంతం చేసుకొని ఆ పునీతుడిలాగా గొప్ప అభిషేకం పొంది జీవించాలని దేవుడు మనమందరినీ ఇక్కడికి ఆహ్వానించినారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడైతే అందోని వారి జీవితంలో చూసింది మొదటిగా ఏమనగా, అందరికీ నోరు ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందరూ మాట్లాడుతూ ఉన్నాము కదా. ప్రైజ్ ది లార్డ్. అందరి జీవితంలో కష్టాలు ఉంటాయి, అందరి జీవితంలో సమస్యలు ఉంటాయి. కానీ అందోని వారి జీవితంలో ఒక ప్రత్యేకత ఏమనగా, ఆయన ఎప్పుడు జీవమునే మాట్లాడుటకు నేర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన బోధించిన బోధనలో ఒకటి చాలా ముఖ్యమైన బోధన, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం, నరుడా నీ జీవితం ఈ లోకములో కొన్ని రోజులే. నీ జీవితం ఏడ్చి ఏడ్చి నువ్వు జీవించిన ఎవడు నీ దగ్గరికి రాడు. ఏడవటం వలన నీవు ఏమీ సాధించవు. ప్రతిక్కిన నాళ్ళలో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు దాన్ని గమనించుటలో శ్రద్ధ వహించు. ఆ పునీతుడు మనకి నేర్పించినది, ఎప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు జీవమును మాట్లాడాలి. మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఒక విత్తనం లాంటిది. అది ఒకవేళ పండనిచ్చే పత్తి లేక వరిగా ఉండినా అది పండగ మారుతుంది. ఒకవేళ అది ముళ్ళని ఇచ్చే ముళ్ళ పొదలుగా ఉండినా అది నీ నోరు నుండి వచ్చిన నీ జీవితంలో ముళ్ళ పొదలను గడ్డిని ఇస్తుంది. నీ జీవితంలో నీ ఇష్టం ప్రభు నుండి పొందుకున్న జీవితం ఒకేసారి, ఈ ఒక్కసారి జీవితముతో నువ్వు ఏం చేయబోతున్నావు, ఏం సాధించబోతున్నావు అనేది నీవు పలుకుతున్న మాటల మీద ఆధారపడి ఉన్నది అని పునీత అందోని వారు నిరూపించాడు. ఆయన గొప్ప బోధకుడు. మొదటిగా జీవము మరణము నాలుక ఆధీనములో ఉన్నది. నీవు దేనిని పట్టుకున్నావో అది నీకు సొంతమవునని పవిత్ర వాక్యం పలుకుతుంది. చదువమ్మా. జీవము మరణము కూడా నాలుక ఆధీనములో ఉన్నది. నరుడు దానిని ఎట్లు వాడుకొనునో అట్టి ఫలితమునే బడయును. ఎటువంటి దాన్ని మనం పట్టుకున్నామో దాన్ని ఫలితమును పొందేదము. ఒక్క నిమిషం కుడి చేతిని పైకి లేపి ప్రార్థించుకో. పునీత అందోని వారిని మిగిలిన వారి నుండి వేరుపరచినది ఆయన పలికిన మాట, ఆయన బోధించిన బోధన. ఆనాడు బోధించిన బోధన కంటే కొద్దిగా తేడాగా ఉండింది. అది ఏమనగా, తన మాటలలో జీవము మరణము ఉన్నది అనే రహస్యమును ఎరిగిన పునీతుడు ఈయన. ఎన్ని రోజులు కుమారా కుమార్తె ఆశీర్వాదముతో నీ జీవితం ఉండాలని ఆశించిన నీవు నీ భవిష్యత్తును కూర్చి నువ్వే నీ నాలుకతోనే నువ్వు శపించావు. నీకే తెలియక నా బిడ్డలు బాగుండరు, ఈ కష్టం నుండి నేను బయటకు రాలేను, ఇది చాలా కష్టం, నా వలన కాదు. నీవే నీ నాలుకతో మరణాన్ని, నీ భవిష్యత్తును నువ్వు నిర్ణయిస్తున్నావని ఈ పునీతుడు
మనకు తెలియచేస్తున్నాడు. ఒకవేళ జీవము గల దేవునికి చెందిన మాటలను నువ్వు మాట్లాడినా పరలోకం వింటుంది. నీ నాలుకను పరలోకం వింటుంది. నువ్వు చెప్పవచ్చు, నా వలన కాదు ఇది, ఇవి అన్న పనికిరాదు, నేను జీవించలేను, ఇది సాధించలేను అనేది నీ మాటలుగా ఉన్నాయా? లేక అందోని వారు ఉదయం లవ్వగానే 5 మాటలు పలికారని చరిత్రం పలుకుతుంది. మొదటిది, నేను ప్రభువు చేత ఎన్నుకొనబడిన వ్యక్తి. నేను ఎన్నుకొనబడిన వ్యక్తి. నేను మామూలు వ్యక్తి కాదు, నేను ఎన్నుకొనబడిన వ్యక్తి. నేను బలమైన దేవుని నుండి వచ్చి ఉన్నాను. బలహీనమైన లోకములో నేను బలముగా ఉంటాను. నేను దేవుని సంకల్పమును నెరవేర్చుటకై దేవుడు నన్ను కలలు కని భూమికి పంపించి ఉన్నాడు. నేను ఊర్కనే ఇక్కడ రాలేదు. నా ద్వారా నా దేవుడు కొన్ని కార్యాలను భూమిలో నెరవేర్చపోతున్నాడు. కుమార కుమార్తె, అందోని వారు జీవము గల మాటలు పలికారు. కుడి చేతిని నీ హృదయం మీద ఉంచుకొని ధ్యానించుకో. నీవు పలుకుతున్న ప్రతి మాటలో జీవము మరణము నువ్వు మోసుకొని వెళుతున్నావు. నీ పలుకుతున్న మాటలను గమనించు. ఈ మాటల ద్వారా నీవు నిన్ను నిర్మించుకోవచ్చు, లేక నిన్ను నీవు నాశనం చేసుకోవచ్చు. నిన్ను నీవు గుణపరచుకోవచ్చు, నిన్ను నీవు గాయపరిచి గాయాలతోనే ఉండిపోవచ్చు. నీకు నీ కుటుంబానికి నీవు జీవాన్ని తీసుకొని రావచ్చు, లేక మరణాన్ని తీసుకొని రావచ్చు. అంతా నీ చేతిలో ఉన్నది. చాలామంది ప్రజలు తాను ఏం మాట్లాడుతున్నారో తెలియకనే మాట్లాడి వారు మాట్లాడిన దాన్నే వారి జీవితంలో చూస్తున్నారు. ప్రభువా, నా మాటలను ఆశీర్వదించి పునీత అందోని వారికి ఈ మాటల శక్తిని ఇచ్చావు. మొదటిగా పరలోక రహస్యాలను తెలుసుకునే జ్ఞానం ఇచ్చావు. ఆ జ్ఞానం మాకు కూడా ఇవ్వండి. ప్రార్థించుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకరోజు ఆ లిస్బన్ పట్టణంలో పుట్టిన ఆయన ఇప్పుడు పాదువా పట్టణంలో ఆయన్ని చాలామందికి తెలియటలేదు. వెళ్ళి జీవం గల వాక్యమును బోధిస్తున్నాడు. కానీ వారు ఆయన మాటలోని శక్తిని గ్రహించలేక నువ్వు మాకు వద్దయ్యా అని ఆయన్ని వెళ్ళగొట్టారు. వెంటనే ఆయన సముద్రానికి వెళ్ళి ఆ సముద్రం ఒడ్డున ఇలా మాట్లాడారు. కీర్తనలను తెలియచేశాడు. సకల సృష్టి దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. కీర్తన 100ను ఆయన మాట్లాడి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. ఆయన దేవుని స్తుతించు. చేపలారా, సముద్రంలో ఉన్న ప్రతి ప్రాణి దేవుని స్వరమును విను. దేవుని స్వరములోనే జీవం ఉన్నది అని పలికినప్పుడు ఆ సముద్రంలో ఉన్న చేపలంతా పైకి వచ్చి తలను పైకి చూపిస్తూ విన్నట్లు తలను ఊగుతూ ఉంటున్నాయి. దీన్ని చూడగానే అరే, వీడు ఎవడు? ఆ రోజు శిష్యులు చెప్పారు, యేసయ్యను గూర్చి ఈయన మాటలకు గాలి తుఫాను కూడా వింటుంది. ఇప్పుడు ఈ పట్టణ ప్రజలు, పాదువా పట్టణ ప్రజలు ఎవరో ఒకరు పోయి చెప్పేశారు. ఆ పట్టణ ప్రజలు అందరూ వచ్చి చూస్తున్నారు. ఏమయ్యా, వీడు ఎవరు? ఈయన ఏదో నోటి నుండి ఒక మాట చెప్తున్నాడు, అవి అన్నీ వింటున్నాయే. వెంటనే వారు అందోని వారి పాదములపై పడి తమ పట్టణానికి తీసుకొని పోయి దేవుని స్వార్థను బోధించమని చెప్పినప్పుడు ఆ పట్టణమే ప్రభు క్రీస్తుని
అంగీకరించింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పలుకుతున్న మాటలను కొందరు వినట్టలేదే, కొందరు ఆలకించటలేదే, నీకు మర్యాద ఇవ్వటలేదే. భయపడకు. దీని వలన జీవము గల మాటలను మాట్లాడటం దాన్ని నువ్వు ఆపేయకు. నువ్వు ఏం మాట్లాడుతావో అది నీ జీవితంలో ఈరోజు నీవు మాట్లాడేది రేపటి దినం నీ జీవితంలో కనబడను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుంటావా? నీ జీవితంలో కూడా పరిపాలించు పరిశుద్ధాత్మ నిన్ను కూడా పరిపాలిస్తాడు. నీ పలికే ప్రతి మాటలు, నీవు తలంచే ప్రతి తలంబులు, నీవు నడచే ప్రతి నడక దేవునికి ప్రీతికరంగా జీవం ఇచ్చేదిగా నువ్వు చేసుకో. అటువంటి దాన్ని పరిశుద్ధాత్మనికి ఇవ్వమని ప్రార్థన చేసుకుంటావా? వీలు పడిన వారు నాలుక మీద కూడా ఒక చేయిని ఉంచి దాన్ని అభిషేకించమని పలుకండి. ఒక మామూలు వ్యక్తి గొప్ప యెషయా గ్రంథమును రాశాడంటే దాని ముందు పరలోక దూతలు వచ్చి ఆయన పెదవులను తాకారు. ఈరోజు నీ పెదవులను కాపాడుకో. నీ పెదవుల నుండి వచ్చే మాటలను గమనించు. పరిశుద్ధాత్మ నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలను అభిషేకించాలని ప్రార్థించు, జీవించు. కుడి చేతిని పైకి లేపి ప్రార్థించుకో. పరిపాలించు పరిశుద్ధాత్మా, బలిగా నన్నే సమర్పిస్తున్నా. 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 పరిశుద్ధాత్మా నా బలమా, పరిశుద్ధాత్మా నా బలమా, నన్నే నీకు సమర్పిస్తున్నా. నన్నే నీకు సమర్పిస్తున్నా. చేతులు పైకి లేపి ఆరాధన 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 ఆరాధన. తలంచే ప్రతి తలంపులు నీవవ్వాలి. తలంచే ప్రతి తలంపులు నీవవ్వాలి. పలికే ప్రతి మాటలు ప్రభువా నిన్నే గణపరచాలి. పలికే ప్రతి మాటలు ప్రభువా నిన్నే గణపరచాలి. నడచే ప్రతి నడకలో ప్రభువా నీ చిత్తం
నే చేయాలి. నడచే ప్రతి నడకలో ప్రభువాని చిత్తం నే చేయాలి. ఆరాధనా 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 పరిపాలించు పరిశుద్ధాత్మా బలిగా నన్నే సమర్పిస్తున్నా. పరిపాలించు పరిశుద్ధాత్మా బలిగా నన్నే సమర్పిస్తున్నా. పరలోక ఆత్మా పరిశుద్ధ ఆత్మా యెషయా ప్రవక్తను పెదవులను అభిషేకించిన దైవమా, మండ నుండి మోసేతో మాట్లాడిన అగ్ని మమ్ములను కూడా అభిషేకించుమయ్యా. అయ్యా పునీత అందోని వారిని పెదవులను అభిషేకించి ఆయన జీవము గల మాటలను పలికాడు. ఆయన పలికిన ప్రతి మాటలు వెనుక తన దేవుని నిలబెట్టాడు. ఆయన పలికిన మాటలు ఒక్కటి కూడా వ్యర్థం కాలేదు. తండ్రి, మా తలంపులు, మా ఆలోచనలు, మా మాటలు జీవము గల మాటలుగా నీ మీద ఆధారపడిన మాటలుగా మారునుగాక. మమ్ము అభిషేకించుమయ్యా. మా మాటలను గమనించే జ్ఞానం మాకివ్వుమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు అందరు లేచి నిలబడి ప్రార్థించుకుంటాం. అందరు లేచి నిలబడి ప్రార్థించుకుంటాం. కళ్ళను మూసుకొని రెండు చేతులు పైకి లేపి ప్రార్థించుకో. దేవుని స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు రెండు చేతులు పైకి లేపి ప్రార్థించుకో. అయ్యా, పునీత అందోని వారి జీవితంలో చేసిన మేలులను, అద్భుత కార్యాలను నువ్వు మాకు తెలియచేసి ఉన్నావు. ఆయన ఎప్పుడు తన నాలుక నుండి వచ్చే మాటలను గమనించి ఆ నాలుకలు జీవము గల మాటలుగా ఉండినట్లు చేసుకున్నాడు. ప్రభు, ఈ బిడ్డలను ఆశీర్వదించయ్యా. అందరి వారు ఎప్పుడూ తన్ను తాను మీకు సమర్పించుకున్నాడు. అందుని వారు తన మనస్సులో వచ్చే ప్రతి తలంపు పరిపాలించకుండా ధ్యానము ద్వారా ఆ తలంపులను పట్టుకున్నాడు. ఆ తలంపులు ఎక్కడి నుండి వచ్చిందని తెలుసుకున్నాడు. ఆ తలంపులను దేవుడు ఆశించిన తలంపులుగా దేవునికి సమర్పించుకున్నాడు. నాలుగవది, జీవితంలో జరిగేది కొన్ని అర్థం కాకపోయినప్పుడు దాన్ని నీకు సమర్పించి దుఃఖానికి స్థలం ఇవ్వలేదు. ఏ సంఘటన అయినా దేవుడు నాకిచ్చిన ధైర్యాన్ని, సంతోషాన్ని తీసివేయుటకు వీలు లేదు. నీవు దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని పట్టుకున్నప్పుడే దేవుడు నీలో పని చేయగలడు. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 35వ వచనం ఇట్లు పలుకుచున్నది. కావున మీ ధైర్యమును కోల్పోకు. నీ ధైర్యమును, నీవు దేవుని బిడ్డ అంటే పునీత అందోని వారి జీవితంలో దేవుడు పని చేసినట్లు నీ జీవితంలో పని చేయాలంటే నిన్ను నిరుత్సాహపరచుటకు ఎన్నో సమస్యలు వస్తాయి.
నిన్ను నాశనం చేయుటకు ఎన్నో దుష్ట శక్తులు వస్తాయి. కానీ నీవు దున్నుతున్న పొలంలోనే పంట కలుగుతుంది. నీ ధైర్యాన్ని కోల్పోకుండా కాపాడుకో. నీవే నీ ధైర్యాన్ని కోల్పోయావంటే, నీవే దుఃఖానికి స్థలం ఇచ్చావంటే, నీవే నిరుత్సాహించి నీ బిడ్డలను పనికిరారని చెప్పేశావంటే అంతే. నీవు దేవుడిచ్చిన వరము మర్చిపోకు. అన్నిటికంటే గొప్పగా ఆ ధైర్యమే, నీ ధైర్యాన్ని కాపాడుకో. ఆ ధైర్యమే నీకు గొప్ప బహుమానమును నీకు గొప్ప బహుమానమును దయచేయను. ఆమేన్. కుడి చేతిని పైకి లేపి ఆ వాక్యమును చెప్పు. హెబ్రీయులకు రాసిన లేఖ, హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 10వ అధ్యాయము 39వ వచనము 39వ వచనము. మనము విముఖులమై నశించు వారము కాము, మన ఆత్మలను రక్షించుకొనుటకు మనము తగిన విశ్వాసము కలవారమై ఉన్నాము. ఎడమ చేతిని పైకి లేపి 2వ తిమోతికి రాసిన లేఖ 2వ తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనము అన్యులులాగా దుఃఖమునకు భయానికి నిరుత్సాహానికి చెడు మాటలకు మనల్ని సమర్పించిన దుష్టుడు మనల్ని పరిపాలిస్తాడు. మనము భయముతో నిండిపోవుటకు పిలువపడలేదు. పరిశుద్ధాత్మ ఇచ్చేది మనకు ధైర్యమును, ప్రేమను, ఇంద్రియ నిగ్రహమును ఇచ్చే ఆత్మను మనం పొంది ఉన్నాము. 2 చేతుల పైకి లేపి ప్రార్థించుకో. ప్రభువా, నన్ను నేను నీకు పూర్తిగా సమర్పిస్తున్నానయ్యా. అందోని వారిని ఆశీర్వదించి గొప్ప పునీతుడుగా మార్చావే, మమ్ము కూడా మార్చుమయ్యా. నీకే స్తుతి, మహిమ, ఆరాధన. మరణాన్ని జయించిన వాడా, నేను కూడా నీవు నాతో ఉన్నావు కనుక మరణాన్ని జయించిన అదే పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. 2 చేతులు పైకి లేపి చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లక బర బర బర, హరక బర 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 బర. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. 2 చేతులు పైకి లేపి, 2 చేతులు పైకి లేపి దేవుని స్తుతించు. దేవునికి నేను సమర్పించుకో. హల్లెలూయా. మరణాన్ని జయించిన వాడా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవన అధిపతి, నిన్నే ఆరాధించేదనయ్యా. మరణాన్ని గెలిచిన వాడా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవన అధిపతి, నిన్నే ఆరాధించేదనయ్యా. చేతులు పైకి లేపి హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా,
చేదనయ్యా. జీవన అధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. కుడి చేతిని పైకి లేపి యేసు నామమున ఆయన్ని స్తుతింపగా పరలోకం నా కోసం తెరవబడుతుంది. దేవుని ఆత్మ నాపై వేం చేసి వస్తున్నాడు. ప్రభు నన్ను అభిషేకిస్తున్నాడు. బంధనాలను నా నుండి వెళ్ళగొడుతున్నాడు. దరిద్రమును నా నుండి తొలగిస్తున్నాడు. ప్రభు నన్ను దీవించు, నీ ముఖ కాంతిని నాపై ప్రకాశింపచేయు, నన్ను అభివృద్ధి పరచుమయ్యా. నీ హస్తం నా మీద ఉండునుగాక. అన్ని కీడుల నుండి నన్ను కాపాడుమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు, స్తుతించు, ఆరాధించు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నామమున మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పునీత అందోని వారా మా కోసం ప్రార్థించండి. పాదువ అందోని వారా మా కొరకు ప్రార్థించండి. పాదువ అందోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వినయపూరిత స్తుతిగాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా. వినయపూరిత స్తుతిగాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా. ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతుము, ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతుము, ప్రథమ ఫలము ప్రణుతి గణం సమర్పింతుము, ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతుము. సగరి సాని సా ససా సగరి సాని సా సగగగా సగమగమని పగారి సాని సా సగరి సాని సా ససా సగరి సాని సా సగగగా సగమగమని పగారి సాని సా. సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భువిని చేరగా, సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భువిని చేరగా. నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం
స్తుతికరము సమర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, పునీత అందోని ఉత్సవ దినమున మేము ఆనందముతో సమర్పించు బలి నీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. అతని ఉపదేశానుసారము మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించి భాగ్యము దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదముగా గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యముల పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము ఒసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయిదయములందు సహాయపడుచున్నది. కావున దూతలతో, అతి దూతలతో నీ పరిశుద్ధ నామము స్తుతించుట ఎట్లనగా, చెప్పండి. పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా, హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాదుని శరీర రక్తములు అగునుగాక.
అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంజి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు, జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాళివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించునని శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా 14వ లియో జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు ఇక్కడ అంతోని వారి యొక్క ప్రార్థనను కోరుచు సమావేశమైన నీ బిడ్డల మనవులను మరియు మమ్మందరినీ కూడా నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యుము.
ఉత్థానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోను ఆమె పరిశుద్ధ భర్తయగు పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత ఆశీస్సుపుర ఫ్రాన్సిస్ వారితోను క్లారమ్మలతోను బ్రదర్ జోసెఫ్ తంబే గారితోను పునీత పాదపురి అంతోని వారితోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామంది దివ్యపలి పూజ సమర్పించినారు. వారందరినీ ఈరోజు ఈ అప్పరసముతో ఈ అప్పరసం యేసయ్య దివ్య శరీర రక్తముగా మారుతున్న వేళలో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. ఈ పండుగ దినమున మనమందరము కడుపు నిండా భోజనం చేయాలని ముందుకు వచ్చిన ప్రజలు వెల్వర్తి గ్రామం నుండి మాదాను రాజు సునీత వారు ధారాళ మనస్సుతో మనమందరికీ భోజన సదుపాయాలు తయారు చేసినారు. ఆ కుటుంబమును దీవించమనియు మరియు డాక్టర్ రాజ్ బాబు కుటుంబంను ఆశీర్వదించి ప్రార్థిస్తాం. రెండు చేతుల పైకి లేపి మనమందరికీ ఆ అందోని వారి జీవితంలో దేవుడు చేసిన అదే అభిషేకం మనమందరి జీవితంలో కూడా దయచేయమని ప్రార్థించుకుంటాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు ఒసగుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతియు సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఏది జరిగినా జరగకపోయినా నెమ్మదిగా ఉండు, నేను నీ దేవుడని తెలుసుకో అంటున్న దేవుడు. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ యువర్ గాడ్. ఈ ప్రభుని విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతకాలం కాచితివే. ఎబెనేజరే ఎబెనేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాపల కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అందరికీ పునీత అంతోని వారి పేరిట పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్. ప్రియదేవుని బిడ్డలారా, మనమందరము ఈరోజు ఈ యొక్క బలి పూజలో పాల్గొని దేవుని ఆశీర్వాద కోసం ప్రార్థించుకొని ఉన్నాము. మనందరినీ ఈ యొక్క అభిషేకని ఇచ్చిన పవిత్రాత్మ దేవునికి, దేవాది దేవుని తండ్రికి, యేసు ప్రభుకి గట్టిగా చప్పట్లతో దేవుని వందన చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అదేవిధంగా దేవుని యొక్క దాహంని, పవిత్రాత్మ దాహంని తీర్చివేయడానికి దేవుడు ఎన్నుకొనబడిన బిడ్డలము మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మన అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలి, దేవుని అభిషేకంలో ఉండాలని మన కోసం ప్రార్థించి ఈ యొక్క బలి పూజని అర్పించి ఉన్న మన సభ స్థాపకుడు రెవరెండ్ ఫాదర్ క్రిస్తురాజ్ జేమ్స్కి గట్టిగా చప్పట్లతో దేవునికి వందనాలు చెల్లించుకుంటాం. ఐ రిక్వెస్ట్ ద రీజనల్ సుపీరియర్ టు ఫెలిసిటేట్. అదేవిధంగా మనతో పాటు మా సభ రీజనల్ సుపీరియర్ ఫాదర్ శ్రీవ గారు ఉన్నారు, ఫాదర్ విజయ్ గారు, మన పారిష్ ప్రీస్ట్ ఫాదర్ జోజీ, ఫాదర్ జోషి, Father Raphael and Father David, Father Jonas. గట్టిగా చెప్పండితో ఇంతమంది గురువులు మీకోసం ప్రార్థించున్నారు. బ్రదర్ మార్టిన్, అదేవిధంగా బ్రదర్ వినోద్ నాతో పాటు నిలబడి ఉన్నారు. బ్రదర్ కోసం గట్టిగా చప్పట్లు కొడతాం. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. చివరిగా మన అంతోని వారి ధ్యాన కేంద్రం వాలంటీర్స్, మళ్ళీ నాతో పనిచేసిన వాళ్ళ కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నుంచి అంత పనులతో నాతో నిలబడి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి. ప్రదేవుని బిడ్డలారా, మీరు లేనంటే ఈ పండగ లేదు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.
దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి, మీ ప్రార్థన అన్నిటిని ఆలకించాలి, ఇంకా ఆయన మారు నడవడానికి మీరు సిద్ధపరచుకోవాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ గొప్పగా పండుగ జరుగుతున్నదంటే దానికి కారణం దాని వెనుక ఉన్న మన ఫాదర్ జాన్ పాలు, బ్రదర్ ప్రదీపు, మరియు ఇక్కడ ఉన్న బ్రదర్స్, వారందరూ రేయింపవలు కష్టపడి పనిచేశారు. ఫాదర్ ఎక్కడ ఉన్నారు? ఫాదర్ ప్రదీప్ ఆల్సో కమ్, బ్రదర్ మార్టిన్ ఈస్ దేర్. అంటే మిగిలిన బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? ఫాదర్ అండ్ ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరూ ఫాదర్తో కలిసి, బ్రదర్ అరుణ్ బయట ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ రేయింపవలు కష్టపడ్డారు. అందుకే ఈ పండుగ ఇంత గొప్పగా జరిగింది. దేవుడు వారందరినీ దీవించమని చప్పట్లు కొట్టారు. చాలా సంతోషం. దీవించమని కుడి చేతిని పైకి లేపి ఒక నిమిషం ప్రార్థించండి. తండ్రి, నీ రాజ్యం రావాలి. ఈరోజు మా ఫాదర్లతో కలిసి, బ్రదర్స్తో కలిసి మమ్మ ఆశీర్వదించుటకు మా గురువులు, వాళ్ళకి ఎన్నో పనులు ఉండినను మాతో నిలబడుటకు, వారి ప్రేమను చూపించుటకు ఇంతసేపు మాతో ఉండి ప్రార్థించుటకు వచ్చినారు. మా గురువును, మా బ్రదర్స్ని, ఈ పండుగకి వచ్చిన ప్రతి గురువును ఆశీర్వదించండి. మేము అడుగుటకు మునుపే మా అవసరాలను ఎరిగిన దేవుడు నీవు. ఆశీర్వదించి నీ దీవెనలను కురిపించండి. యేసు నామమున మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. అందరు లేచి నిలబడి చివరి ప్రార్థనను ప్రార్థిస్తాం. 2 చేతులు జోడించి ప్రార్థించుకుంటాం. ఓ ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన స్వర్గపు ఆహారమును పూజించి సంతృప్తి చెందిన మేము చేయు దీన ప్రార్థనను ఆలకింపము. పునీత అందోని వారి బోధనలను సావధానముగా ఆలకించుచు మేము నిరంతరం నిత్యము నీకు కృతజ్ఞతలై జీవించినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మదిత